ఇక భాగ్యనగరంలోని ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి గణేశుణ్ణి గంగమోడికి చేరవేస్తూ ఉన్నారు. లంబోదరుడి నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మరోవైపు మంత్రులు కూడా పర్యటిస్తూ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్యాంక్ బండ్ వద్ద తాజా పరిస్థితిపై మా ప్రతినిధి విజయ్ శంకర్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, చెప్పండి. రైట్, మనం ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసేటువంటి ఈ క్రేన్ పైనే ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు ఈ క్రేన్ విజువల్స్ అన్ని కూడా. ఈ క్రేన్ దగ్గరే ఖైరతాబాద్ గణేష్ని ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనం చేస్తారు. మిగిలిన క్రేన్లతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ క్రేన్ డెఫినెట్గా కొంత పెద్దగా ఉంటుంది. దాంతోపాటుగా అత్యంత జాగ్రత్తగా ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లను ఈ రోజు నుంచే షురూ చేశారు. అంటే రేపు తెల్లవారుజామున 6 గంటల నుంచి నిమజ్జన ఏర్పాట్లు మొత్తం కూడా కొనసాగబోతున్నాయి. ఈలోపే ఇక్కడ ఈ మొత్తం ఏర్పాట్లను కూడా తనిఖీ చేసేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే క్రేన్ ద్వారా నిమజ్జనాన్ని చేస్తారు. మనం వెనక కూడా చూడొచ్చు ఎన్ని వినాయకులు వస్తున్నాయో వరుసగా. అంటే గత రాత్రి నుంచే అంటే ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టినట్లుగా వినాయకులు తరలి వస్తూనే ఉన్నారు నగరంలోని అనేక ప్రాంతాల నుంచి. అంటే నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా నిమజ్జన ఏర్పాట్లు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం అత్యంత ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపు 40కి పైగా క్రేన్లను ఏర్పాటు చేసి మొత్తం నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జనమంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించడానికి. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం దేశంలోనే అత్యంత ప్రసిద్ధికి ఎక్కిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల విగ్రహాలు ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడే నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతుంటాయి. మనం ఇక్కడ కూడా చూడొచ్చు ఈ క్రేన్ పైన చిన్న వినాయకులన్నీ కూడా ఈరోజు నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక చూసినట్లయితే వరుసగా వినాయకుల్ని అంటే ఒక్కో విగ్రహం ఒక్కో రీతిలో అద్భుతంగా తీర్చిదిద్ది దాదాపు నవరాత్రులు కూడా పూజలు అందుకొని ఇక్కడికి నిమజ్జన కార్యక్రమానికి అయితే తరలి వస్తున్నాయి. ఒక్కో వినాయకుడు అత్యంత సుందరంగా రెడీ అయి వస్తున్నాడనే చెప్పుకోవాలి. కొన్ని వేల మంది భక్తులు కూడా ఇక్కడ బారులు తీరారు. మొత్తంగా ఒక భారీ ఎత్తున అయితే ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక రేపు మరింత భారీ ఎత్తున నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా ఒక ఎత్తు, రేపు తెల్లవారుజాము నుంచి జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం మరో ఎత్తుగా కూడా భావించాలి. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణేశుడు రేపు నిమజ్జనానికి వస్తున్నాడు కాబట్టి రేపు తెల్లవారుజామున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అత్యంత భారీ ఎత్తులో ప్రజలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే జనసందోహం కూడా పట్టనంతగా ఉంటుంది. ఈ సెక్రటేరియట్ దగ్గర కావచ్చు, లేకపోతే ఈ మొత్తం రోడ్లన్నీ కూడా ట్యాంక్ బండ్ రోడ్లన్నీ కూడా భారీ ఎత్తున ఉండబోతున్నాయి. అండ్ మనం వెనక కూడా చూడొచ్చు చాలా క్లియర్గా. రైట్, మనం ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం క్రేన్లన్నీ కూడా వరుసగా ఎలా పెట్టారో. ఇక ఈ క్రేన్కి సంబంధించి కూడా ఇది ఎన్నో క్రేను ఏంటి మొత్తం కూడా ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇక మనం ఈ మొత్తం క్రేన్ల దగ్గర చిన్న వినాయకులను మొదలు పెట్టుకొని పెద్ద వినాయకులు అన్నీ కూడా ఇక్కడే నిమజ్జనం చేయబోతున్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సంబంధించి ఈ క్రేన్ని ప్రత్యేకంగా ఉపయోగించబోతున్నారు. మనం ఆ క్రేన్ 5 కూడా చూడొచ్చు పక్కన. ఆ క్రేను ఈ క్రేను రెండింటి సాయంతో అయితే వినాయకుని నిమజ్జనం చేస్తారు. అయితే భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో భారీ ఎత్తుగా బందోబస్తు కూడా చేస్తున్నారు. అంటే మనం అక్కడ కూడా చూడొచ్చు పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు ఏ ఇబ్బంది లేకుండా. ఇక పోలీసులు నిత్యం 24 గంటలు కూడా అంటే కంటి మీద కునుకు లేకుండా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ అత్యంత భారీగా రద్దీ ఏర్పడుతుండడంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. కొన్ని వేల మంది పోలీసులు నగర వ్యాప్తంగా కూడా మోహరించారని చెప్పుకోవాలి. ఇక రేపు తెల్లవారుజాము నుంచి మొదలయ్యేటువంటి నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా మన 4 సైడ్స్ వేదికగా ప్రత్యక్ష వీక్షణం ద్వారా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో మొత్తంగా వినాయక నిమజ్జనానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాల నుంచి, హైదరాబాద్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి అక్కడక్కడ ఉన్నా కానీ చిన్న ప్రాంతాల నిమజ్జన ఏర్పాట్లను చేసినా కానీ చెరువుల్లో ఇక్కడికే ఎక్కువగా వచ్చేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు నగరంలోని అన్ని ప్రాంతాల మండపాల వాళ్ళు కూడా. సో ఇప్పటికే ఇక్కడ వందలాది విగ్రహాలు బారులు తీరాయి. రేపు ఈరోజు మధ్యాహ్నం ఇక ఇప్పటి నుంచి మరింతగా ఈ రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా భారీగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తరలి వస్తున్నారు నిమజ్జన
నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. దేశంలోనే ఇక్కడ జరిగినంత వైభవంగా మరెక్కడా కూడా నిమజ్జన కార్యక్రమం అయితే జరగదు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఇక మొత్తంగా ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి ఏర్పాట్లు. మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటూనే ఉంటాం. కీప్ వాచింగ్ 4 Sides TV.